అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఈటెల డీలా పడిపోయారు. అందుకు తోడుగా కమలంలో అంతర్గత కుమ్ములాట్లు పెద్ద తలనొప్పిగా మారాయి. అధిష్టానం ముందు మంచి మార్కులు ఈటెల కొట్టేసినా కాషాయ సీనియర్లకే కాస్త ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు ఈటెల తన రూటు మార్చుకున్నారు. హస్తం గూటికి రావాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకు ఓ దఫా చర్చలు కూడా జరిగాయట. ఇంతకీ ఈటెల ఎందుకు బయటికి వెళ్తున్నారు? హస్తం ఇస్తున్న ఆఫర్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అసంతృప్తిలో ఈటెల. బీజేపీలోనూ వర్గ పోరును తట్టుకోలేకపోతున్న రాజేందర్. కమలం గ్రూపులో ఇమడలేకపోతున్న ఈటెల. అధిష్టానం ముందు తన డిమాండ్స్ పెట్టిన ఈటెల. ఈటెల చెప్పిన మాటలను పట్టించుకొని అగ్రనేతలు. ఎంపీ సీటు విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వని కమలం అధిష్టానం. ఈటెలను బుజ్జగిస్తున్న కమలం అధిష్టానం. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఈటెల నిర్ణయం. కాంగ్రెస్ పెద్దలతో ఓసారి చర్చలు జరిపినట్లుగా గుసగుసలు. తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ బీజేపీలకు పెద్ద షాక్ ఇచ్చాయి. తలలు పండిన నేతలుగా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది ఓడిపోయారు. బీఆర్ఎస్లో మంత్రులు ఓడిపోతే బీజేపీలో అగ్రనాయకులుగా మొన్నటి వరకు చలామణి అయిన వారందరూ ఓడిపోయారు. అందులో బండి సంజయ్, ఈటెల రాజేందర్ లాంటి వారు కూడా ఉన్నారు. వారిద్దరూ నిజానికి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా పేర్లు ప్రచారం జరిగిన నాయకులు. కానీ ఇలా ఓడిపోతారని ఎవ్వరూ ఊహించలేదని చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఈటెల రాజేందర్ బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. ఈ ఓటమితో 2.5 దశాబ్దాల ఈటెల రాజకీయ జీవితం ఆగినట్లుగా అయిపోయింది. ఇక మరోవైపు ఈటెల రాజేందర్ బీజేపీలో సెగలు పొగలు తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. మరీ ముఖ్యంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి ఈటెల రాజేందర్ను టార్గెట్ చేస్తున్నారు. ఈటెల వల్లే తన పదవి పోయిందనేది సంజయ్ వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈటెల రాజేందర్ ఈసారి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట. బీజేపీ తరపున ఈటెల ఎంపీగా పోటీ చేయాలంటే కరీంనగర్ సీటు ఖాళీగా లేదు. అక్కడ బీజేపీ రాష్ట్ర మాజీ ప్రెసిడెంట్, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. ఆయన్ని కాదని ఈటెలకు ఇచ్చేది లేదు. ఆయన్ను మెదక్ నుంచి పోటీ చేయమని అంటారని తెలుస్తుంది. అక్కడ గెలిపోవటంలో దోబూచులాట. పైగా కాంగ్రెస్ బలంగా ఉందని సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఎదిరీతగానే ఉంటుంది. అందుకే ఈటెల ఇప్పుడు షాకింగ్ డిసిషన్ తీసుకోబోతున్నారని అంటున్నారు.
అయితే ఆయన కాంగ్రెస్లో చేరిపోతారు అని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారైతే బీజేపీలో ఇమడలేకపోతున్నారని అంటున్నారు. నిజానికి ఈటెల మల్కాజ్గిరి లోక్సభ సీటుని బీజేపీ పెద్దలను అడుగుతున్నారట. అక్కడ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని ఆయన భావన. కానీ ఆ సీటు ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధంగా లేదు అని అంటున్నారు. దీంతో ఈటెల కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్లో ఆయన చేరేందుకు ఒక రౌండ్ డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయని అంటున్నారు. ఈ విషయం మీద కరీంనగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతుంది. ఈటెల కాంగ్రెస్లోకి పోకుండా అడ్డుకోవాలని బీజేపీలోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. కానీ ఈటెల ఒక డిసిషన్ అయితే తీసుకున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. 5 ఏళ్ల పాటు డోకా లేకుండా అధికారంలో ఉంటుంది. అదే సమయంలో బీజేపీ ఇంకా బలంగా పుంజుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే ఈటెల ఎంపీ ఎన్నికలను తన లక్ను మార్చేవిగా మార్చుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. ఆయనకు మల్కాజ్గిరి టికెట్ని కాంగ్రెస్ ఇస్తే తీసుకొని పోటీ చేయబోతారా అన్నది ఒక చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తుంటే ఈటెల కనుక బీజేపీని విడితే ఆ పార్టీకి అదే అతిపెద్ద షాక్గా మారడం ఖాయమని అంటున్నారు.